తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని, ప్రజలందరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క రోజు మన రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడ డెమో నిర్వహించడం జరిగింది. అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి, వాటిని ఏ విధంగా నివారించవచ్చు అనే విషయాల మీద మేము వారికి డెమో ఇవ్వడం జరిగింది. మెటల్ ఫైర్స్ జరిగినప్పుడు దాని మీద ఏం ఉపయోగించాలనే విషయాన్ని క్షుణ్ణంగా వారికి తెలియజేయడం జరిగింది. మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి స్టేషన్ మేనేజర్ వారికి మరియు వారి యొక్క సిబ్బందికి, సిఐ గారికి, రైల్వే జిఆర్పి ఎస్ఐ గారికి, వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్, ఏ విధంగా ఫైర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆర్పాలి, స్టాఫ్ ఏ విధంగా స్పందించాలనే విషయం మీద ఈరోజు మాకు అవగాహన కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్ట్రికల్ ఫైర్ వచ్చినప్పుడు ఏం వాడాలి, అదేవిధంగా మెటల్ ఫైర్ అయితే ఏ విధంగా వాడాలి అనేది మాకు చాలా క్లియర్గా చెప్పారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ప్రయాణికులు కూడా ఎలాంటి ప్రమాదానికి గురయ్యేటువంటి లిక్విడ్స్ కానీ సిలిండర్స్ కానీ మీరు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్లారంటే మీ మీద కేసు పెట్టి జైల్లో వేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ప్రజల్లో కూడా అవగాహన కలగాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎక్కువ మంది ఉంటారు. మీకు తెలుసో తెలియకో తీసుకెళ్తుంటారు. అది కరెక్ట్ కాదండి. తీసుకెళ్ళడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో పోయేటప్పుడు మీరు తప్పకుండా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులు, సిలిండర్లు, అదే లిక్విడ్ మండే స్వభావం గల వస్తువులు ఏది తీసుకోపోకూడదు. మా యొక్క స్టాఫ్ కూడా ఈరోజు మంచి అవగాహన కల్పించినందుకు మనకు వీళ్ళకి ఈ ఫైర్ స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బుడుమూరు గోవింద్ పేర్కొన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దళితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, త్వరలోనే విడుదల చేయనున్న డిఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 1 లో 12 ఉపకులాలు, గ్రూప్ 2 లో 18 ఉపకులాలు, గ్రూప్ 3 లో 29 ఉపకులాలు ఉన్నాయని తెలియజేశారు. అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఎస్సీ వర్గీకరణ కేబినెట్ ఆమోదించడం జరిగింది. అందులో భాగంగా దళితులకు అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఆయన ఎప్పుడు కూడా మాట తప్పే వ్యక్తి కాదు. గతంలో కూడా వర్గీకరణ సంబంధించి ఏబిసిడీలు ఆ రోజు 97లో కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దానిపై మంత్రులు కమిటీ ఇచ్చినటువంటి నివేదిక క్యాబినెట్లో ప్రస్తావన వచ్చిన తర్వాత వీటి ప్రకారంగా 200 పాయింట్లు రోస్టర్ అమలు చేయడం జరిగింది. త్వరలో విడుదల చేయనున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో విద్య ఉద్యోగుల్లో రిజర్వేషన్ సమానంగా అందాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ క్రింద గ్రూప్ 1లో 12 ఉపకులాలు, అది రెల్లి సామాజిక వర్గానికి సంబంధించింది. అదేవిధంగా గ్రూప్ 2లో 18 ఉపకులాలు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించింది. గ్రూప్ 3లో 29 ఉపకులాలు, అంటే ఇక్కడ మాదిగ సామాజిక వర్గ 18 ఉపకులాల్లో 6.5%, గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల ఉపకులాల్లో 29 ఉపకులాల్లో 7.5 రిజర్వేషన్లు ఆమోదించడం జరిగింది. ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా అయినటువంటి హక్కు కలగాలి, ఆ రోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్
బాబాసాహెబ్ అంబేద్కర్ has given a constitutional right for everyone in this country. It's a fundamental right. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక మాట అనేవారు, వి ఎడ్యుకేట్, వి యాజిటేట్, వి ఆర్గనైజ్. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పినటువంటి మాట ఈరోజు ఎంతోమంది వెనకబడినటువంటి వాళ్ళు, చాలామందికి ఇప్పటికీ కూడా చదువు అందలేనటువంటి పరిస్థితి. చదువుకోవాలి అంటే మరి వాళ్ళ దగ్గర సరైనటువంటి మరి డబ్బులు లేనటువంటి పరిస్థితి మనం చాలా చూసాం. మరి అలాంటి నేపథ్యంలో 59 ఉపకులాల్లో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాన హక్కు కలగాలి ప్రతి ఒక్కరికి అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. మరి గతంలో చూసుకున్నట్లయితే దీని మీద గత ప్రభుత్వం కూడా ఏ విధమైనటువంటి హామీ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ అప్పుడు కూడా మరి మాదిగ సమాజ వర్గం నుంచి ఎంఆర్పిఎస్ నుంచి కూడా వాళ్ళు పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ వేసిందని, టీడీపీ మాత్రం ముస్లింల వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా ఈ బిల్లుకు ఓటేసిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. వక్ఫ్ చట్టం వల్ల ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుందని, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తెలిపారు. వేలాది మంది బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. నెల్లూరులో ఉండని, కడపలో ఉండని, అనంతపూర్లో ఉండని, నర్సరావుపేటలో ఉండని, నంద్యాలలో ఉండని, ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫ్ చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మనోభావాలు అర్థం కావడం లేదు. ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది. కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది 40 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ చట్టం తీసుకొని రావడం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది అని ముస్లిం సమాజం నమ్ముతుంది. అన్కాన్స్టిట్యూషనల్గా తీసుకొని వచ్చినారు అంటే రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఈ చట్టం తీసుకొని వచ్చినారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. గత 500 సంవత్సరాల నుంచి మసీద్లు ఉండని, ఖబ్రస్థాన్లు ఉండని, దర్గాలు ఉండని, ఈద్గాస్ ఉండని, ఆర్ఫనేజెస్ ఉండని, ఏవైతే అక్కడ నడుస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు 500 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినవి అన్ని ప్రాపర్టీస్ పేపర్లు ఇప్పుడు పోర్టల్లో ఎక్కాల్సిన పరిస్థితి ఉందా లేదా? మళ్ళీ 500 సంవత్సరాల క్రితం ఉండే పేపర్లు ఈరోజు లేకుంటే ఆ ప్రాపర్టీలు అన్యక్రాంతం అయ్యే పరిస్థితి ఉందా లేదా? వక్ఫ్ బై యూజర్ అనేది మీరు తీసేశారా, తీసేయలేదా? ఆ వక్ఫ్ బై యూజర్ని ఎవరు దానిని నిర్ధారిస్తారంటే ఆ హక్కు తీసుకొని పోయి మీరు కలెక్టర్ చేతిలో పెట్టినారా లేదా? అంటే వక్ఫ్ బోర్డుకి మీరు నిర్వీర్యం చేసినారా లేదా? దీని అన్నిటి వల్ల ముస్లిం సమాజం వెనుకబడిన సమాజం. ముస్లిం సమాజంలో ఉద్యోగాలు లేవు, విద్య లేదు, సరిగ్గా వాళ్ళకు వైద్యం అందడం లేదు, వాళ్ళు ఎంతో బీద పరిస్థితుల్లో బతుకుతున్నారు. కనీసం వాళ్ళకు ఒక మనశ్శాంతి ఏముండిందంటే ధార్మికంగా మా ఆచరణల్ని మేము ప్రశాంతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి మేము చేసుకోగలుగుతున్నాము అని చెప్పి ఈరోజు ఒక మనశ్శాంతితో ఉండినారు. వాళ్ళకు ఉండేది ఒకటి మనశ్శాంతి, మేము మా ధర్మంని పాటించుకోగలుగుతున్నాము స్వేచ్ఛతో అని చెప్పి. ఆ స్వేచ్ఛని కూడా లేకుండా చేయడం కాదా ఈ యాక్ట్ వల్ల అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేయాలని విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లేపల్లి సుభద్ర ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఇరిగేషన్, రోడ్లు, భవనాల శాఖ తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగిన అనంతరం చేపడుతున్న తక్షణ సహాయ కార్యక్రమాల కంటే ప్రమాదాల నివారణకై ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జ్యుడిషియరీ చట్టాలు చేసి న్యాయాలు చేసి తీర్పులు ఇస్తుంటే లెజిస్లేషన్ ఏమో చట్టాలు చేస్తూ ఉంటుంది, జ్యుడిషియరీ తీర్పులు ఇస్తుంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా గ్రౌండ్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ చేసేది లోకల్ బాడీస్, జిల్లా పరిషత్, మండలాలు, పంచాయతీలు. ఈ రిప్రజెంటేటివ్స్ గ్రామాల నుంచి వస్తారు కనుక సాధక బాధలు తెలుసు కనుక ఈ లోకల్ బాడీలు స్ట్రెంథన్ చేయాలన్నది రాజీవ్ గాంధీ రావచ్చు, ఎన్టీ రామారావు రావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. 73-74 అమెండ్మెంట్ కూడా వచ్చింది లోకల్ బాడీని స్ట్రెంథన్ చేయడానికే. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా డైరెక్ట్గా లోకల్ బాడీకి ఇస్తున్నారు.
అలాంటి జిల్లా పరిషత్ సమావేశంలో కింద స్థాయి చర్చలు జరగాలి, అది విజయవంతంగా జరగాలి, రాజకీయాలకు అతీతంగా జరగాలి. ప్రజాస్వామ్య వైద్యం ఉంది, ఏ సమస్య ఎదుర్కొన్నారు, త్రాగునీరు ఉంది, ఏ సమస్య ఎదుర్కొన్నారు, ఆరోగ్య విద్య ఉంది, ఏ రకం సమస్య ఎదుర్కొన్నారో దానికి బాగా ఉపయోగపడే సమావేశం ఇది. ఇలాంటి సమావేశంలో అందుకే మేము తక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకంటే లోకల్ మేము అనేక ఆపరేషన్ ఉంటాయి, మాకు అసెంబ్లీ ఉంది, డిఆర్సీ ఉంది, లేదా దిశ మీటింగ్ ఉంది. అందుచేత మేము దాని దగ్గర పోకుండా మాకు కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాట్లాడే అవకాశం కల్పింపజేసాం. ఇవాళ నేను మాట్లాడడం కూడా కారణం, ఏదైతే నాన్ షెడ్యూల్ ఏరియాలో గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ షెడ్యూల్ గ్రామాల్లో చేర్చలేదు. గిరిజనులే, పక్కపక్క గ్రామాలే, షెడ్యూల్ తెగలే. కానీ ఎందుకో దురదృష్టం, వీళ్ళు షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలకే వస్తున్నాయి బెనిఫిట్స్, నాన్ షెడ్యూల్ ఉన్న గిరిజన గ్రామాలకు రావటం లేదని 75 ఏళ్ళు పోరాటం గిరిజన సంఘాలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి ద్వారా వారా గారిని కలిస్తే వాళ్ళకి చక్కని ఆర్డర్ ఇచ్చారు. మేము రెడీగా ఉన్నాం, మీ షెడ్యూల్ గ్రామాల్లో కూడా నాన్ షెడ్యూల్ గ్రామాల్లో కూడా షెడ్యూల్లో చేరుస్తాం, మీ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ తీసుకొని రమ్మన్నారు. ఆ ప్రపోజల్ ఇవాళ జిల్లా పరిషత్లో తీర్మానం పెట్టించాను. రేపు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, ముఖ్యమంత్రి గారికి, గిరిజన శాఖ మంత్రికి చెప్పాను. ఈ అన్ని తీర్మానాలన్నీ పట్టుకెళ్ళి ఢిల్లీలో షెడ్యూల్ ఏరియా తెగల జాతి ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో, అది జన్మన్ కానీ, ఫైకార్ కానీ, ఇతర ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ పెట్టినా, 6 నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్స్ కానీ, అవన్నీ వచ్చే విధంగా ఆర్డర్కి వచ్చాను. వీళ్ళకి తీర్మానం చేయించాను. అది మళ్ళీ గవర్నమెంట్ పట్టుకెళ్ళి మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజింగ్ బోర్డు వాళ్ళు తీర్మానం చేయించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి మొత్తం 400-300 గ్రామాలు ఉన్నాయి. నా ఒక నియోజకవర్గం కాదు, అన్ని గ్రామాలకు కూడా భవిష్యత్తులో ట్రైబల్స్కి అందరూ ఒకే జాతి, ఒకే మతం, ఒకే బ్లడ్ లాగా ఐటీడీ పరిధిలో తీసుకెళ్లి వాళ్ళు కూడా న్యాయం చేసే కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శన. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీన సింహాచలంలో వైభవంగా చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి యానం. రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50% ఇవ్వాలి, 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి బుగ్గన. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.